పేరు ఉంటే ఈ భాగం ఫస్ట్ భాగం మనం ఫిలప్ చేయాలి. ఇది ఎట్లా ఫిలప్ చేయాలంటే 2002 ఓటర్ లిస్టు చూడాలి. అంటే 2002 ఓటర్ లిస్టు లింకు సెక్రటరీ మీ షేర్ చేస్తాడు గ్రూప్లల్లో, మీకు కూడా అందరికీ ఆ లింక్ షేర్ చేస్తాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకు అన్ని రాష్ట్రాల పేర్లు వస్తాయి. అందులో మన రాష్ట్రం ఏది అప్పట్లో 2002లో ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేస్తే జిల్లాలు ఉంటుంది. ఆ జిల్లాలలో అన్ని జిల్లాలు ఉంటాయి. మనం నిజామాబాద్ జిల్లా క్లిక్ చేస్తే కాన్స్టిట్యూన్సీ అడుగుతుంది, అంటే నియోజకవర్గం ఏది అప్పట్లో ఆర్మూర్ ఉంటుంది. మనం 2002లో ఆర్మూర్ ఉంటుంది. ఆర్మూర్ క్లిక్ చేస్తే మనకు భీమవరం వస్తుంది మండలం. భీమవరంలో క్లిక్ చేస్తే మెండోర ఊరు అడుగుతుంది. మెండోర క్లిక్ చేస్తే మెండోర ఓటర్ లిస్ట్ మొత్తం వస్తుంది. ఆ ఓటర్ లిస్ట్లో మన ఇంటి నెంబర్ పట్టుకొని మన సీరియల్ నెంబర్ ఓటర్ ఓపెన్ చేస్తే మన ఓటర్ పేరు, ఓటర్ ఐడి, సీరియల్ నెంబర్, క్రమసంఖ్య 3 దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇవన్నీ నింపిన తర్వాత ఇక్కడ కింద భాగం సంఖ్య, క్రమ సంఖ్య, నియోజకవర్గం అయితే 6 అప్పటి. అంటే ఇది అప్పుడు ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాలి ఫస్ట్. ఇందులో దాదాపు 90% మందికి 2002లో ఓటర్ లిస్టులో ఉన్నారు. ఎవరైతే 25, 26, 24 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అక్కడ ఓటు ఉండదు వాళ్ళకి. అంతకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ ఓటర్ లిస్టులో పేరు. ఈ ఫస్ట్ పేజ్ మాత్రం 2002లో ఉన్న వాళ్ళే నింపాలి. అది ఎట్లా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి దాన్ని చూసుకుంటా నింపుకోండి. ఇది మీకు అవసరమైతే ఇది ఒక జిరాక్స్ ఇస్తాను మీ అందరికీ, అంటే డెమో కోసం. ఇది ఒకటి. ఇక ఇటు పక్కకు ఉంది కదా, ఇటు పక్కకి ఏంటి అని అంటే ఈ 2002లో ఓటర్ లిస్ట్లో పేరు లేదు. మనం మామూలుగా మీ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఈ అమ్మాయి పేరు ఉండదు 2002. లేనప్పుడు ఏం చేయాలంటే ఈ 2వ పేజీ ఉంది కదా, ఈ 2వ పేజీలో మన అమ్మ నాన్న ఇటు రాయాలి. ఇట్లా ఇది ఓటర్ లిస్ట్లో పేరు లేదు. ఈ ఫారం 2002 ఓటర్ లిస్ట్లో పేరు లేదు ఫారం. ఇదేం రాయద్దు. మనకు 2002లో ఓటర్ లిస్ట్లో పేరు లేదు కాబట్టి ఈ కాలం విడిచిపెట్టేసి ఇక్కడికి మాత్రమే రాయాలి. ఇక్కడ ఊళ్ళో రాసుకుంటున్నాం మన అమ్మ నాన్న. ఉదాహరణకు అభిలాష్ భార్య జాగిర్. ఏం చేస్తాం, ఇక్కడ 2002లో నువ్వు లేవు ఓటర్ లిస్టు కాబట్టి డీటెయిల్స్ ఎవరైనా చెప్తావు, నాన్న, మీ నాన్నది డీటెయిల్స్, మీ నాన్న, మీ అమ్మ, మీ నాన్న తండ్రి అంటే మీ తాతయ్య, మీ అమ్మమ్మ ఎవరిదైనా వాళ్ళ అక్కడ ఆ 2002 వాళ్ళ ఓటర్ లిస్టు ఓపెన్ చేసుకొని చూడాలి. జాగ్రత్తగా చూసుకొని అందులో ఓటర్ లిస్టు సీరియల్ నెంబర్, క్రమసంఖ్య. అప్పుడు 2002లో జాగ్రత్త అంటే మనం ఆర్మూర్ లేదు. ఉదాహరణకు సిరికొండ మండలం ఉందనుకో, సిరికొండ మండలం 2002లో మనకి నిజామాబాద్ రూరల్ అంటే డిస్పెల్లి మండలం ఉంది. డిస్పెల్లి కాన్స్టిట్యూన్సీ ఆల్రెడీ అది ఓటర్ లిస్ట్ ఓపెన్ కాగానే నియోజకవర్గం ఏర్పడిపోతుంది మీకు అందరికీ. అట్లాగే ఇంకా వేరే బాల్కొండ ఉన్నారనుకోండి, బాల్కొండ నుంచి వచ్చిన అమ్మాయి ఉన్నారనుకోండి, వాళ్ళ అప్పుడు ఆర్మూర్లో మన బాల్కొండలో ఉంది. ఇప్పుడు బాల్కొండకి వచ్చింది, అప్పుడు ఆర్మూర్ లేదు, మన బాల్కొండ లేదు. అట్లా అంటే చేంజ్ అయింది కాబట్టి అది చూపెడుతుంది. 2002 ఓటర్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు ఇది ఖాళీ వదిలేసి ఇది వాళ్ళ అమ్మ నాన్న పేరు అని చెప్పాలి. వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత ఆ ఓటర్ లిస్ట్. ఉదాహరణకు మీ అమ్మ నాన్నది 2002లో ఓటర్ లిస్ట్లో దొరకలేదు అనుకోండి, ఎవరి మీ కుటుంబ సభ్యులు ఇంకెవరు అనుకోండి, తాత అవుతుంది, అమ్మమ్మ, తాతయ్య ఎవరైనా సరే వాళ్ళ డీటెయిల్స్ నింపాలి. ఓటర్ ఐడి నెంబరు, క్రమ సంఖ్య, భాగం సంఖ్య సేమ్. ఇది ఇక ఇదేంటి, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ సేమ్. 2002లో ఉన్నోళ్ళైనా కింది భాగం 3వ భాగం నింపాలా, లేనోళ్ళైనా 3వ భాగం నింపాలి. అడ్రస్ నింపాలి మనది, ఇది మనది నింపాలి. ఇది అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇది అందరికీ ఒక్కొక్కటి జిరాక్స్ తీసుకోండి, రాయవాస్తాను తెప్పిస్తే ఇది అందరికీ డెమోగా ఉంచుకోండి. ఏదైనా డౌట్ అంటే మీరు బిర్యానీ వస్తాడు కదా, మీరు ఏం చేయండి, ఇది ప్రతిదీ కూడా మీకు ఒక ఫారం ఇచ్చింది, అంటే 2 ఇచ్చింది. అవసరమైతే ఇంకో 2 జిరాక్స్ తీసుకొని పెన్సిల్తో నింపుకోండి. అర్థమైంది కదా, పెన్సిల్తో నింపుకున్న తర్వాత ఏదైనా తప్పు ఒప్పుకుంటే ఎరైజ్ చేసుకోవచ్చు. అంతే కదా, ఎరైజ్ చేసుకొని మనం కరెక్ట్ ఉందనుకో సేమ్ రాసేయచ్చు. లేదు అనుకుంటే ఎరైజ్ చేసుకొని రాసుకోవచ్చు. అట్లా చేసుకోండి. ఎందుకంటే ఒకసారి తప్పు రాస్తే మళ్ళీ మనం దాన్ని ఏం చేయలేము. అందుకోసం ఒకసారి డెమో రాసుకోండి. ఇప్పుడు జిరాక్స్ తీసుకొని డెమో కరెక్ట్ రాసుకొని ఎవరైనా పక్క వాళ్ళ గురించి లేదా బియ్యాలు వచ్చిన గురించి కరెక్ట్ ఉంటే ఆయన తీసుకెళ్తారు, ఇంకో పక్కన రాసేసుకుంటారు. లేదంటే ఎరేంజ్ చేసి ఏదైనా మనం రాస్తారు. ఇది మన వాళ్ళకి అందరికీ చెప్పండి, ఎందుకంటే మీరు అంతా కలుసుకున్న వాళ్ళు కాబట్టి ప్రతి ఇంట్లో
మన అత్తమ్మలు లేకపోతే నానమ్మలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకు వాళ్ళు పట్టించుకోరు అంటారు, ఏమైతే లేదు వాళ్ళకు ఈసారి ఈ పేపర్ నింపకపోతే ఓటు పోతుంది అనేది వాళ్ళకి తెలియాలి ఫస్ట్. ఎందుకు అని అంటే అయ్యో అప్పుడు చెప్పలేదు మీరు, మాకు అప్పుడు రాయలేదు అనేది అంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఎంతవరకు ఎవ్వరి ఓటు పోవద్దని మా ప్రయత్నం. ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా మీటింగ్ ఇలా మహిళా సంఘాలను తీసుకొని మీటింగ్ ఎవరు పెట్టలేదు. ఎందుకు అని అంటే మనం ఎందుకు పెడుతున్నాం అంటే పర్టికులర్గా ఎక్కువ మిస్ అయ్యేది మీ దగ్గర మిస్ అయ్యింది, మనం పట్టించుకోకుండా. ఇప్పుడు మేము మొబైల్లో ఉన్నాం, నాకు వెళ్ళలేదు అనుకో, నేను పేపర్ తీసుకపోయి బస్ స్టాండ్లో ఆడలో ఏదో చదివించడం చేయాలి రాసుకుంటాను, రాయించుకున్నాను. కానీ ఆడవాళ్ళు ఏం వెళ్ళలేదు కదా, నీ ఉంటే రాత్రి కొద్దిగా పెద్ద మనిషి క్లాస్ ఉంటుంది, రాయ రాకపోతే ఎట్లా అంటే నీ రాకుండా రాకపోయారు పోవడం అట్లా ఉంటుంది. అందుకోసం ఏంటంటే మీరు ఆడవాళ్ళకు ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి సెలక్షన్ అమ్మాయి దీనికి అవగాహన ఉన్నదనుకో అందరికీ రాసిస్తారు, ఎవరికి వాళ్ళకి రాసిస్తారు. అప్పుడు అందరికీ ఓటు, ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజులలో ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రతి దాంట్లో ఓటు అడుగుతాం, ప్రతి దాంట్లో ఓటర్ లిస్టులో పేరు. ఓటర్ లిస్టులో పేరు లేదంటే మన భారతదేశ పౌరులం కాదు. మనం ఏదైనా అప్పటికి మళ్ళీ ఇది అడిగినప్పుడు మనం ఇబ్బందులు అలవాటు. అందుకోసం ఖచ్చితంగా అందరూ కూడా ఓటర్ లిస్టులో పేరు ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడ కూడా మీరు దీనికి నింపడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు బిఎల్ఓ ఇస్తాడు, మీరు ఫస్ట్ పెన్సిల్ తోటి నింపండి ఏది ఉన్నా కానీ. మొదలుగా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది 2002లో ఫస్ట్ భాగం. 2002లో ఓటర్ లిస్టులో పేరున్నవాళ్ళు ఆ ఓటర్ లిస్ట్ ఓపెన్ చేసి ఇది నింపుకోవాలి.